మిత్రులారా అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి గదర్ అవార్డుని అన్న ప్రకారమే అనౌన్స్ చేసింది. దానికి సంబంధించినటువంటి విధానాల్ని రూపొందించినటువంటి సందర్భాన్ని మనం చూసాం. ఉత్తమ చిత్రంగా రాజు వెడ్స్ రాంబాబు, ఉత్తమ నటుడిగా నాగ చైతన్య తండేల్, ఉత్తమ నటి రష్మిక మందన్న ది గర్ల్ ఫ్రెండ్, ఉత్తమ ద్వితీయ చిత్రం దండోరా, ఉత్తమ తృతీయ చిత్రం ప్రీ వెడ్డింగ్ షో, నేషనల్ ఇంటిగ్రిటీ సినిమా తండేల్, స్పెషల్ జ్యూరీ అవార్డులు ఎన్టీఆర్ నేషనల్ అవార్డు చిరంజీవికి ఇచ్చారు, పైడి జయరాజ్ అవార్డు కమల్ హాసన్కి ఇచ్చారు, సినారే అవార్డు సుద్దాల అశోక్ తేజకి ఇచ్చారు, రఘుపతి వెంకయ్య అవార్డు రమేష్ ప్రసాద్కి ఇచ్చారు, అక్కినే నాగేశ్వర అవార్డు జయసుధకి ఇచ్చారు, నాగిరెడ్డి చక్రపాణి అవార్డు అశ్విని దత్కి ఇచ్చారు, బిఎన్ రెడ్డి అవార్డు సంగీత శ్రీనివాసరావుకి ఇచ్చారు, కాంతారావు అవార్డు ఆర్ నారాయణమూర్తికి ఇచ్చారు, ఉత్తమ సోషల్ మెసేజ్ సినిమా కోర్టుకి ఇచ్చారు, ఉత్తమ డాక్యుమెంటరీకి యూనిటీకి ఇచ్చారు, ఉత్తమ ప్రజాదరణ చిత్రం సంక్రాంతికి వస్తున్నాకి ఇచ్చారు, బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ పరిచయ దర్శకుడు సాయి మార్తాండ్ లిటిల్ ఆర్ట్స్కి ఇచ్చారు, ఉత్తమ బాల చిత్రంగా అనగనగా దానికి ఇచ్చారు, ఉత్తమ సహాయ నటుడు శివాజీకి ఇచ్చారు. సో ఇప్పటికే గద్దర్ ఫిల్మ్ అవార్డుల కమిటీ 2025కు సంబంధించి అనౌన్స్మెంట్ చేసి ఇప్పుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. సో దీన్ని ఇప్పటికీ వివిధ రంగాల వారికి అలాట్మెంట్ చేసినట్టుగా మనకు అర్థమవుతా ఉన్నది. సో దీనికి సంబంధించి జ్యూరీ సభ్యులు డిప్యూటీ సీఎంకి ఇచ్చినటువంటి నేపథ్యంలో ప్రజాభవన్లో తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు, నటుడు తనికెళ్ల భరణి, రోజారమణి, మణిశర్మ, ప్రగతి వీళ్ళంతా కలిసి బయటకిచ్చారు. సో ఇందులో పాత తరం వాళ్ళు కాబట్టి వాళ్ళకి వాళ్ళు ఇచ్చుకున్నారు. సో కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేసినట్టు కూడా అనిపించదు. మొత్తం ఆ కుటుంబాలకు ఇచ్చినట్టుగా మనకు అనిపిస్తూ ఉంది. ఫిల్మ్ ఇండస్ట్రీ కొన్ని కుటుంబాల సొత్తుగా ఉన్నది తెలంగాణ ఫిల్మ్ ఇండస్ట్రీ. అది కొన్ని కుటుంబాలకి అరితైందిగా, పరిమితి కలిగిందిగా. అవార్డులు రివార్డులు వాళ్ళకే వస్తుంటాయి, మిగతా వాళ్ళకి అంత వస్తాయని మనం చెప్పలేం. సో పెద్దలారా మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో అయినా తెలియజేస్తూ నేను గరిడేపల్లి సత్యనారాయణ న్యూ లక్ష్య ఆర్గనైజేషన్.